హలో అండి. ఇదేంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా? ఈ చెంబు ఏంటి? ఇది పిండి ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి. ఇది ఒక రకమైన ఇడ్లీ అండి. నా చిన్నప్పుడు కూడా మా నానమ్మ వాళ్ళు చేసినటువంటి రెసిపీ అండి. అప్పుడు నేను తిన్నాను. నాకెందుకో గుర్తుకొచ్చింది. సరే అలా చేద్దామని చెప్పేసి నేను ఇలా ట్రై చేశానండి. కానీ సూపర్‌గా ఉందండి. చాలా టేస్టీగా ఉంది. మీకు కూడా తప్పకుండా నచ్చుతుందండి. ముందుగా వెల్కమ్ టు మైతేస్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరు? అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోకి వెళ్దామండి. ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం రండి. దానికోసం నేను ముందుగా నిజానికి ఈ రెసిపీ అంతా కూడాను పొట్టు మినపప్పుతో తయారు చేస్తారండి. కానీ నేను మాత్రము 1 కప్పు మినపప్పుకి 1.5 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకొని కొంచెం సాబుదానా కూడా వేసుకొని నానబెట్టుకొని రుబ్బి పిండిలాగా చేసి పెట్టుకున్నాను. ఒక 3 రోజుల ముందే ప్రిపేర్ చేసుకున్నాను. తర్వాత మర్నాడు ఉదయం అండి ఇలా నేను ఒక సర్వ లాంటిది అంటే ఇలా చెంబు లాంటిది పెద్ద సైజు ఉన్నటువంటి దీన్ని తీసుకున్నాను. ఇలాంటి చేస్తే బాగుంటుంది. అప్పుడైతే ఇత్తడి చెంబు లోపల సర్వలు అంటారు కదా, వాటి లోపల చేసేవాళ్ళు పైన వైట్ క్లాత్ కట్టేసి ఇలా చేసేవాళ్ళు. నేను కూడా అదే ట్రై చేస్తున్నాను. నా దగ్గర స్టీల్ చెంబు పెద్దది ఉంది కాబట్టి ఇలా స్టవ్ మీద పెట్టుకున్నాను. అది స్టవ్ మీద ఆగట్లేదు, అటు ఇటు జరుగుతూ ఉంది. సరే అంటే మెల్లగా గట్టిగా ఒక వైట్ క్లాత్ కూడా కట్టుకున్నాను. కొంచెం గట్టిగా కట్టుకోవాలి. తర్వాత లోపల నీళ్లు పోసానంటే నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు కొంచెం ఆవిరిలో మన చేతికి తగులుతున్నప్పుడు ఆవిరి పైకి వస్తున్నప్పుడు మాత్రమే పిండి వేసుకోవాలి. నేను పిండి ఫస్ట్ టైం కాబట్టి నేను కొద్దిగానే వేస్తున్నాను. ఎక్కువగా మందం వేయట్లేదు, పలచగానే వేస్తున్నాను. ఇలా వేసుకొని మనం మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ గిన్నె లోపల ఉన్నటువంటి నీళ్ళు బాగా మసిలి ఆ ఆవిరికి ఈ పిండి అంతా కూడా ఉడికిపోతుందండి. నిజానికి వీటిని ఆవిరి కుడుములు అంటారు అనుకుంటానండి. అది ఉడుకుతుంది. అది ఉడికేలోపు దీనికి మనం పచ్చడి తయారు చేసుకుందామండి. దానికోసం ఒక చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర, కొన్ని పుట్నాలు కూడా వేసుకున్నాను. వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. నేను మధ్య మధ్యలో చూస్తున్నానండి అసలు ఇది ఎలా ఉబ్బుతుంది అని చెప్పేసి. ఫస్ట్ టైం కదా అలానే ఉంటుంది. అలా చూసుకున్న తర్వాత నేను పచ్చి కొబ్బరి కూడా వేసుకున్నాను. అది కూడా కొద్దిగా లైట్గా స్టవ్ ఆఫ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను అంతే. ఇవి చల్లనిద్దాం. చల్లని తర్వాత మనం మిక్సీ పట్టుకుందామండి. ఈలోగా మళ్ళీ ఒకసారి చెక్ చేస్తున్నాను. చూసరికి అసలు చాలా ఉబ్బిందండి. చాలా బాగా వచ్చింది. మనం చేత్తో ముడితే కూడా అసలు చేతికి అంటట్లేదు. చాలా బాగా త్వరగానే ఉడికిపోయింది. ఇడ్లీలాగా త్వరగానే ఉడికిపోయింది. కానీ కాసేపు చల్లారిన తర్వాతనే దీన్ని తీయాలండి. మనం నెక్స్ట్ టైం వేసుకోవాలంటే కొంచెం చల్లారనివ్వాలి. కొంచెం చల్లారిన తర్వాత మనం దాన్ని తీసేసుకొని నాకు చేతితో తీయడానికి ఇబ్బంది అనిపించి నేను ఒక స్పూన్ సహాయంతో తీసేసుకున్నానండి. కానీ చాలా సాఫ్ట్గా వచ్చిందండి. చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. తర్వాత ఈ పచ్చడి పట్టుకుందామండి. దానికోసం మిక్సీ జార్ లోపల అవన్నీ వేసుకొని తర్వాత కొంచెం ఉప్పు, చింతపండు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. తర్వాత పోపు వేసుకుందాం. పోపుకు చిన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు కూడా వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, తర్వాత దంచిన ఒక వెల్లుల్లిని కూడా వేసుకొని వాటిని కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆ పసుపు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తీసి తిని పోపును పచ్చడి లోపల వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పచ్చడి పోపుతో ఇంకా బాగుంటుంది ఫ్లేవరు. ఇలా పచ్చడి రెడీ చేసుకున్నాను. తర్వాత నేను ఇప్పుడు ఇడ్లీని సరే దీన్ని ఇడ్లీ అంటారా లేకపోతే ఆవిరి కుడుము అంటారా పేరు ఏదైతే ఉంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా నేను కొంచెం అల్లం చట్నీతో అల్లం బెల్లం చట్నీ ఉంటుంది అది ప్లస్ ఈ కొబ్బరి చట్నీతో తీసుకుంటున్నాను. నిజానికి సాంబార్తో అయితే బాగుంటుండొచ్చు. నెక్స్ట్ టైం ట్రై చేద్దామండి. ఇప్పుడైతే నేను ఇలా ట్రై చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంది. చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.